దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. పిల్లల్లో ఈ ఎండాకాలం సార్ చాలా మార్పులు సంభవిస్తుంటాయి. అది వాతావరణ మార్పుల వలన యాహ్! జ్వరం వస్తుందంటారు, వేడి చేసి జ్వరం అంటారు. ఓకే. అలాగే పిల్లలు కూడా ఈ కూల్ డ్రింక్స్ ఇవి ఎక్కువ తీసుకుంటారు యెస్ సార్. సార్. వీటి అవును. వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? అవును. ఓకే. పిల్లలలో యాక్చువల్‌గా అయితే ఇప్పుడు సమ్మర్‌లో అయితే ఎక్కువ శాతము కూల్ డ్రింక్స్ గానివ్వండి, తర్వాత ఇవన్నీ కోకో కోలాలు, కూల్ డ్రింకులు, థమ్స్ అప్‌లు ఇవి ఏవి ఇవ్వద్దు. ఎందుకంటే అందులో ఫెర్టిలైజర్ అది కంపల్సరీ అందులో కామన్‌గా ఉంటదండి. అది అవన్నీ కెమికల్ బేస్డ్ అవి కాబట్టి అవి ఎటువంటి పరిస్థితుల్లో తాగొద్దు. వాటర్ కంటెంట్ ఒకటి, కోకోనట్ వాటర్ ఒకటి ఇవి. ఇంకొకటి పిల్లలలో జలుబు అది వచ్చినప్పుడు కోకోనట్ వాటర్ అదంటే ఇవ్వకుండా చాలు. ఇంకొకటేంటంటే హాట్ వాటర్ అంటే బాగా మరగబెట్టి అవి చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా పిల్లల్లో ఇవ్వగలిగితే అదొకటి. చాలామంది ఏందంటారు ఎండాకాలం వచ్చిందంటేనే చల్లనీళ్ళు తాగుతారు. నిజంగా చెప్పాలి అంటే చల్లనీళ్ళు తాగొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉమ్, చల్లనీళ్ళు తాగితే ఏమొస్తుందంటే వెనకట ఏమొస్తుందంటే సెగ అంటారు. సెగ మీనింగ్ ఏంటి? యూరిన్‌లో మంట వస్తది. ఉమ్, మంట. ఆ మంట ఎందుకొస్తది? కూల్ డ్రింక్ ఆర్ వాటర్ కూల్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్ తాగడం వల్లనే మంటొస్తది. యాక్చువల్‌గా అయితే కూల్ వాటరు తాగకూడదు. హాట్ వాటర్ తాగాలి. హాట్ వాటర్ అంటే మరీ హాట్ వాటర్ వద్దు. ఉమ్, జస్ట్ కూల్ మనం లుక్ అవి ఉంటాయి ఏవైతే ఉంటాయో చల్లగా ఉంటాయో కొంచెం మీడియంగా ఉండేటివి తాగగలిగితే దాని నుంచి వచ్చే ఏదైతే కూల్‌గా ఉండే మంట అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోతది. దానికి ఎటువంటి రెమెడీ ఎటువంటిది అవసరం. వాటర్ కంటెంట్ ఈ సమ్మర్‌లో అట్‌లీస్ట్ 4-5 లీటర్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఉమ్. పిల్లల్లో అయితే అట్‌లీస్ట్ 2-3 లీటర్స్ మామూలు. అది అప్ టు 10-15 ఇయర్స్ మధ్యలో ఉన్నవి. మరీ చిన్న పిల్లలైతే వాళ్ళకి మామూలుగా ఆ క్వాంటిటీని బట్టి వాళ్ళకి ఇవ్వచ్చు. అది ఇవ్వకుండా అది ఆ రకంగా మనకు పనిచేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సార్. చాలా మంది ఈ ఫ్రూట్ జ్యూసులు తాగడానికి కూడా వెనకాడుతుంటారు సార్. తల్లిదండ్రులకు మీరేం చెప్పదలుచుకున్నారు? ఓకే. ఫ్రూట్ జ్యూసులు చాలామందికి ఎందుకంటే ఇప్పుడు దినచర్యలు బాగా అలవాటు పడిపోయారు సార్. ప్రతి ఒక్కరు అలవాటు పడిపోయారు. అది. ఆ ఫ్రూట్ జ్యూసులలో అంటే ఇక దానికి అలవాటు పడిపోయారు కాబట్టి మనం ఎవరిని మార్చడం చాలా కష్టం. ఇయాల రేపట్లో మార్చాలి అంటే చాలా కష్టం. మార్చలేం. ఎందుకంటే అది ప్రతి ఒక్కటి కూడా దానికి స్టార్టింగ్ నుంచి అలవాటు పడ్డారు. మళ్ళీ ఇప్పుడు మధ్యలో బంద్ చేసి దీన్ని ఇంకోటి తీసుకోండి అంటే తీసుకోరు. అది చల్లగా ఉంటది, తియ్యగా ఉంటది, టేస్ట్‌గా ఉంటది కాబట్టి దాన్నే ప్రిఫర్ చేస్తారు వాళ్ళు ఎవరైనా. ఉమ్, ఆ ప్రిఫర్ చేసినప్పుడు ఇంక చేసేది ఏం లేదు. కాబట్టి అవి తీసుకోకపోవడమే బెస్ట్. ఉమ్, అది. ఉమ్. సార్ తర్వాత ఈ జంక్ ఫుడ్ సార్, ఇంకా హాలిడేస్ మనం చూస్తుంటే ఎగ్జామ్స్ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ ఈ పానీపూరి కానీ ఇంకా యెస్. ఎక్సెట్రా జంక్ ఫుడ్కి పిల్లలు బాగా అలవాటు పడ్డారు. యెస్ సార్. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సార్ పిల్లల్లో? యాక్చువల్‌గా అయితే జంక్ ఫుడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్ అంటే డిఫరెంట్‌గా కొద్దిగా వాటిలలో సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు సార్. ఉమ్, ఎందుకంటే ఏదైనా కెమికల్ బేస్డ్ ఏదైనా అటాచ్‌మెంట్ అయితే అది సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఉమ్, న్యాచురల్‌గా ఫుడ్ ఏదైతే దొరుకుతుందో దానిలో సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. మనం ఎనీ ఫుడ్ తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్ అని ఉండదు. కానీ అదే కాకుండా కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఉమ్, లేదంటే గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటది జంక్ ఫుడ్ వల్ల. ఉమ్, తర్వాత ఈ స్టమక్ ఇరిటేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. లేకపోతే మలబద్ధకం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మరి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి అందులో ఆయిల్ చేంజెస్ అనేది ఏదైతే ఉంటుందో ఆయిల్ మనం చేంజ్ చేసుకుంటూ వాడు ఎందుకంటే ఒక్క ఆయిల్‌ని 3-4 డేస్ బాయిల్ చేసి వాడు ప్రిపేర్ చేస్తుంటాడు. ఉమ్. మరి అది మనకు తెలియకుండా మనం తినేస్తాం. అప్పుడు మన స్టమక్ అంతా చెడిపోయే ఛాన్సెస్ అప్సెట్ అయిపోతుంది. చెడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దాంతోనే ఏమవుతుందో పిల్లలే కావచ్చు, అడల్టే కావచ్చు, ఎవరైనా కావచ్చు. అప్పుడు ఏమవుతుంది ఇదంతా ఈ గ్యాస్ పట్టడం, ప్లస్ ఇదంతా రిఫ్లెక్ట్ అవ్వడం, రికప్స్ రావడం, దానికి ఎంత టాబ్లెట్ వేసినా తగ్గకపోవడం, ఇవన్నీ కూడా ఒక ప్రాబ్లమ్స్ చేసే అవకాశం ఎక్కువ ఉంది సార్. అంటే ఈ ఊబకాయానికి కూడా కారణం జంక్ ఫుడ్ అంటారా? యాహ్! 100%. ఉమ్, ఒబిసిటీ 100%. ఎందుకంటే బర్గర్ తింటారు, పిజ్జాలు తింటారు. ఉమ్, అందులో కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. ఉమ్, మరి ఆ కొవ్వు పదార్థాలు తిన్నప్పుడు డెఫినెట్‌గా ఈ ఒబిసిటీ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది కదా! yes. మరి దాని వల్ల కూడా ఈ గ్యాస్ట్రైటిస్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి అవి అవాయిడ్ చేయడం బెస్ట్. ఎండాకాలం అదే ఈ సమ్మర్ సీజన్లో తల్లిదండ్రులకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి సార్ పిల్లల విషయంలో? యాహ్! పిల్లల విషయంలో డెఫినెట్‌గా ఈ సమ్మర్ విషయంలో అయితే ఎక్కువ శాతం హీట్ నుంచి పిల్లల్ని కూల్‌గా ఉంచే ఛాన్సెస్ చేయాలి. ఎందుకంటే హీట్ ఎక్కువగా ఉంటది కాబట్టి. 98 పాయింట్ నుంచి హెవీగా ఉంటే మనం దాన్ని 100 నుంచి అట్లా అనుకుంటే టెంపరేచర్ అని అనుకుంటాం. కానీ ఇంటర్నల్‌గా ఉండేంత ఉంటే సరిపోతుంది. దాన్ని ఎప్పటికైతే కూల్‌గా ఉండగలిగితే చాలు. బయట ఫుడ్డు, జంక్ ఫుడ్స్ కానివ్వండి, అండ్ బర్గర్‌లు కానివ్వండి, పిజ్జాలు కానివ్వండి, ఇవి ఏవి పిల్లలలో ఇవ్వకపోవడం బెస్ట్. వాటర్ కంటెంట్ ఎక్కువ ఇవ్వండి. కోకోనట్ వాటర్ అంటే అందులో కూడా కోల్డ్, కాఫ్ ఎనీ అది లేకపోతే కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు, బార్లీ వాటర్ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకా డిఫరెంట్ వాటర్స్ ఇవ్వచ్చు. ఇలా
ఇలా ఇచ్చుకుంటూ పోతా ఉంటే అదే కాకుండా ఇప్పుడు లేదు అంటే పుదీనా నుంచి ఒక జ్యూస్ చేసి ఇవ్వచ్చు, అది చాలా చల్లగా ఉంటుంది బాడీలో. తర్వాత రాగి జావ ఇవ్వచ్చు, బాడీలో చల్లగా ఉంటుంది. అలాంటి ఇవి ఏవి ఇచ్చినా కానీ పిల్లల్లో కావచ్చు పెద్దలలో కావచ్చు, పిల్లలైతే క్వాంటిటీ తక్కువ ఉంటుంది, పెద్దలైతే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి ఎవరు తీసుకున్నా కానీ బెనిఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మొత్తం మీద ఐస్ క్యూబ్స్ కానీ ఈ చల్లటి నీళ్లు అవాయిడ్ చేయాలంటారు. 100% సార్, 100% చేయాలి సార్. ఎందుకంటే అది మన దినచర్యలో అలవాటు పడి ఉన్నాం కాబట్టి, వాటికి అలవాటు పడి ఉన్నాం కాబట్టి అవే మనకు అదే బెటర్ అని మనం అనుకుంటున్నాం. కానీ బట్ అది బెటర్ కాదు. కుండలో వాటర్ బెటర్ అంటారు. అది బెటర్ 100%. ఇంకా ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే రాగి చెంబు వచ్చింది, అలా మనకు రాగి చెంబులో మంచి గుణాలు ఉంటాయి సార్. అది ప్యూరిఫై చేస్తుంది, 100% ప్యూరిఫై చేస్తుంది. దాన్ని డైలీ వాష్ చేసుకోవాలి, మళ్ళీ రస్ట్ రాకుండా చూసుకోవాలి. దాన్ని డైలీ వాష్ చేసుకొని డైలీ దాని నుంచి తీసుకుంటే ఎటువంటి రోగం వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ సార్. పిల్లలైనా కానివ్వండి, పెద్దలైనా కానివ్వండి, ఇది చాలా బెస్ట్. ఇంకా మీరు మీరు అడిగారు బెస్ట్, అది 100%. అది ఇంకా న్యాచురల్, 100%. అది న్యాచురల్. ఎందుకంటే మట్టిలో మలినాలు చాలా ఉన్నాయి సార్. మలినాలు నాట్ కెమికల్స్ మట్టిలో లేవు. అవి దాని నుంచి వచ్చిన మట్టి నుంచి వచ్చింది మరి తాగుతూ ఉంటుంటే 100% ఇంకా క్యూరబుల్ ఎక్కువ ఉంటుంది సార్, ప్యూరిఫై ఎక్కువ ఉంటుంది అలా. ఎందుకంటే ఇప్పుడు మన ఫిల్టర్స్ పెట్టుకుంటున్నాం, ఈ ఫిల్టర్ అని ఆ ఫిల్టర్ అని ఎన్ని పెట్టినా ఈ మధ్యలో ఆల్కలైన్ వాటర్ అని వచ్చింది. ఆల్కలైన్లో కూడా మీరు చెక్ చేసి చూడండి డిఫరెంట్ పిహెచ్ ఎంత వస్తుందో, ఆ పిహెచ్కి దీనికి పిహెచ్కి డిఫరెంట్ చూడండి. మళ్ళీ కుండ వాటర్ పిహెచ్ చూడండి. 100% మన కుండ వాటర్ తాగడం బెస్ట్. రైట్. ప్లీజ్ సబ్స్క్రైబల్ దోతా మీడియా. దోతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Dota Media.